రోషే మూడో వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్గా కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ వర్ధంతి సభ ద్వారా ఆడుతున్నటువంటి మీ అనుబంధం ఏంటి? ఈ వర్ధంతి సభ ద్వారా సీఎం కూడా ఒక మంచి మీకు నిర్ణయం ప్రకటించారు, దానిపై మీ హర్షం ఏంటి? ముందుగా తెలంగాణ కాదు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి రెండు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో అతి క్లిష్ట పరిస్థితిలో మనము అంటే బాధాకరమైనటువంటి సంఘటన ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఏఐసిసి నాయకత్వం వారేమీ లాబింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. నాకు ఈ పదవి కావాలని ఏనాడు అడగనటువంటి వ్యక్తి, పదవికే అందాన్ని అలంకారాన్ని ఇచ్చేటటువంటి కొణిజేటి రోషయ్య గారి ఈరోజు మూడవ వర్ధంతి. ఆనాడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అధిష్టానం ముఖ్యమంత్రి గారి పేరు డైరెక్ట్గా అక్కడి నుంచి అనౌన్స్ చేయడం, రోషయ్య గారి పేరు అనేది అసలు చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి సుదీనమైనటువంటి రోజు. ఆర్యవైశ్యుల్లో సేవలు చేయడం తప్పించి తీసుకున్న దాఖలాలు ఉండవు. రాజకీయంగా చాలా తక్కువగా ఉంటుంది మా పాత్ర. అయినా కానీ ఒక రోషయ్య గారు అని చెప్తే ఎవ్వరు కూడా గుర్తుండనటువంటి వ్యక్తి అనేటోడు ఆ జనరేషన్ వరకు 2022లో వారి మరణం జరిగిన తర్వాత 21 డిసెంబర్ అనుకుంటాను మరణం జరిగిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయమే కానీ ఆనాడు ఉన్నటువంటి జనరేషన్కే కానీ ప్రతి ఒక్కరు రోషయ్య గారి పేరు వింటే అంటే క్రమశిక్షణకి మారు పేరు. అంటే తను ఇచ్చిన మాట ప్రకారము ఒక పార్టీని విడిచిపోకుండా ఒకే పార్టీ, ఒకే కండువా, ఒకే నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వార్థం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నిస్వార్థపరుడు అంటే రాజకీయంగా తన కుటుంబాన్ని ఎక్కడ కూడా నెక్స్ట్ జనరేషన్ని తీసుకొని రాకుండా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కొణిజేటి రోషయ్య గారు. మరి ఇందాక ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా మూడో వర్ధంతికి ముఖ్య అతిథిగా రావడము, అలాగే మా బట్టి విక్రమార్క గారు, అలాగే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈనాటి ముఖ్య అతిథుల్లో భాగంగా వారు విచ్చేయడం జరిగింది. మరి అన్నిటికన్నా ముఖ్యము కొణిజేటి రోషయ్య గారు ఉన్నప్పుడల్లా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉన్నాయి. అప్పుల పాలు జరిగినటువంటి రాష్ట్రం ఆనాడు ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎన్ని అనర్థాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి నడిపించినటువంటి వ్యక్తి, కేంద్రం మీద ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ కానివ్వనటువంటి ఏకైక వ్యక్తి, ఆర్థిక శాస్త్రవేత్తగా నిలబడినటువంటి వ్యక్తి. ఆర్యవైశ్యులంటే వ్యాపారం ఒక్కటే కాదు, లెక్కల్లో కూడా కరెక్ట్ ఉంటారని చూపించినటువంటి వ్యక్తి మన రోషయ్య గారు. ఇందాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. అంటే వ్యాపార పరంగా 10 మందికి ఆదర్శంగా ఉండేవారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినటువంటి గుణం ఏదైనా ఉంది అంటే తొలుత లిస్టులో ఉండేది ఆర్యవైశ్యులు. ఇచ్చిన చెయ్యే కానీ తీసుకున్న చెయ్యి కాదు. ఈరోజు ఆనాడు మరి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారు మా ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయము ఎండోమెంట్లో ఉండేది. ఆ రాజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో వేలాది దేవాలయాలు, ఏ గ్రామం కూడా వాసవి మాత దేవాలయం లేని నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. పెనుగొండలో వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయం, రాష్ట్రంలో వివిధ చోట్ల దేవాలయాలు ఉంటే అవన్నీ ఎండోమెంట్లో ఉంటే ఆనాడు ఆర్యవైశ్యుల విన్నపం మేరకు రోషయ్య గారు మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర వినతి పత్రాన్ని ఇస్తే ఒకే మాటతో రోషయ్య గారి మాట ఏనాడు కూడా వారు ఇది నాకు కావాలి అని అడగరు. కానీ ఆర్యవైశ్యుల విన్నపాన్ని గౌరవించి వారు ఎండోమెంట్లో ఉన్నటువంటి మన దేవాలయాన్ని విడిపించి ఆర్యవైశ్యులకు అప్పచెప్పారు. 100 కోట్ల 1000 కోట్ల విలువైనటువంటి మేమే చందాలు వసూలు చేసుకొని మేమే గుళ్ళు కట్టుకుంటే అప్పటి వరకు ఎండోమెంట్లో ఉన్నటువంటి దేవాలయాలు విడిపించి మాకు అప్పచెప్తే ఈరోజు ఆ దేవాలయాల ధర్మకర్తలుగా ఆ దేవాలయాల్ని పాలించే ఆర్యవైశ్యులు మాత్రమే అన్నట్టుగా అంటే ఎండోమెంట్ ప్రమేయం లేకుండా పాలించుకునే అధికారం మాకు ఇచ్చారు. ఆ దేవాలయానికి సంబంధించిన స్థలమే కానీ, నగలే కానివ్వండి, ఉండియే కానివ్వండి, ఉన్నటువంటి ఏదైనా సరే ఈరోజు మేమే ధర్మకర్తలుగా కాపాడుకుంటున్నామంటే ఆ ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారిది. మరి ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లకి మొదటిసారి ఆర్యవైశ్యుల కోరిక మేరకి మరి ఆనాడు దేవాలయాల్ని విడిపించి దైవ భక్తిని చూపినటువంటి కాంగ్రెస్ ఈరోజు మరి పేద ఆర్యవైశ్యుల్ని గౌరవించి 100 రోజుల్లో 6 గ్యారంటీలతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ని కూడా ప్రకటించిన ఏకైక ఘనత అది కాంగ్రెస్ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ ఆదర్శంగా ఉంటే ఈనాడు రేవంత్ రెడ్డి గారు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మరి ఈరోజు మనం వారిని స్మరించుకుంటూ ఈరోజు ఘన నివాళులు అర్పించాము అంటే తొలుత ఆర్యవైశ్యులు సమాజంలో రాజకీయంగా దూరంగా ఉంటారు.
మేము అంటే ఎవరు బయటికి రారు కాబట్టి మేము మరి వెనక్కి పడిపోయాము ఒక అడుగు అని అనుకున్న తరుణంలో ఈరోజు ఆర్యవైశ్యులు ప్రభుత్వం గుర్తించే విధంగా ఆర్యవైశ్యులని బ్రాండ్ అంబాసిడర్గా చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా ఆర్యవైశ్యులు అంటే సౌమ్యులు అనే విధంగా బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి చేరింది మా ఆర్యవైశ్యులు. రాబోయే కాలంలో మరి రాజకీయంగా కూడా అందరూ రావాలి అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అలాగే మా విన్నపం మేరకి మేమందరము ఉమ్మడిగా మేము వారికి కోరడము ఇందాక నేను కూడా అడగడం జరిగింది. రోషయ్య గారికి అందరు ముఖ్యమంత్రులకి హైదరాబాద్లో విగ్రహాలు ఉన్నాయి. వారు ఏనాడు కూడా ఆంధ్ర వాసినా తెలంగాణ వాసినా అని కాదు, నేను హైదరాబాద్ వాసిని అని చెప్పుకున్నారు. 55 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వారికంటూ ప్రత్యేక స్థానం ఉంది, ప్రత్యేక ఉనికి ఉంది. కాబట్టి వారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అధికారికంగా. మేమంటే ఎన్నో విగ్రహాలు కట్టుకుంటాము అభిమానంతో, కానీ ప్రభుత్వం అధికారికంగా ఒక ముఖ్యమంత్రిని గౌరవించుకోవడం, మాజీ ముఖ్యమంత్రిని అని మేము అధికారికంగా అడగడంతో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి వచ్చే వర్ధంతి వరకు మనం ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం, అధికారికంగా స్థలాన్ని మీరే చూపించండి, మేము కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా అసలు ఈరోజు మా అందరి పక్షాన మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారికి, రోషయ్య గారి ఆత్మని శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకటనకి కూడా మేము అందరము సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషాన్ని మీ ముందు వ్యక్తపరుస్తున్నాము. మరి రోషయ్య గారు అని అంటేనే అసలు వారి గురించి మాట్లాడడానికి కూడా మాకు అంత అర్హత లేకపోవచ్చు. వారు అసలు మాట మీద నిలబడేవారు. అసలు పొద్దున్న లేస్తే ఎక్కడి నుంచి ఈరోజు నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఇమీడియట్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను గతంలో కూడా అధికార ప్రతినిధిని, కమిటీ వేయగానే నాకు ప్రమోషన్ కావాలన్నా అని అడిగినప్పుడు రోషయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత కూడా అధికార ప్రతినిధిగా చేశారు అని ఒక మాట నాతో అన్నప్పుడు ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ ఆ మాటకి అంత పెద్ద వ్యక్తి అధికార ప్రతినిధిగా చేశారు, మళ్ళీ నాకు అధికార ప్రతినిధిగా అవకాశం దొరికింది. రేవంత్ అన్న నోట్లో ఈ మాట వచ్చినందుకు అసలు వారిలో కొంతైనా నేర్చుకోవాలి, కొంతైనా క్రమశిక్షణతో ఉండాలి. వారిలాగా వారి అడుగుజాడలు నడవాలని నేను ఎప్పటి నుంచో నా రాజకీయ గురువు అని నేను చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా ఒక దిక్కు పోయిన బాధ, రాజకీయంగా నా గురువుని పోగొట్టుకున్న బాధ, ఒక రకంగా వారికి ఈరోజు ప్రభుత్వ పరంగా అధికారికంగా ముఖ్యమంత్రి గారు వచ్చి మరి నివాళులు అర్పించినందుకు కూడా వారి ఆత్మ మరోసారి శాంతించాలని, వారు ఎక్కడున్నా కూడా అందరికీ కాపాడాలి అని మా ఆర్యవైశ్యులందరికీ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పోరాటం చేశారు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా సీట్ ఆశించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మిమ్మల్ని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా ఎక్కువ శాతం వైశ్యులకు ప్రాధాన్యత కల్పించలేదనే అంశం కూడా తెరపైకి వస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించింది. ఈ నేపథ్యంలో మీరు ముందుండి నడిపిస్తున్న సుదీర్ఘ పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వైపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. మీ ద్వారా భవిష్యత్తులో కానీ రానున్న రోజుల్లో మరింత ప్రోత్సాహం కల్పించారు. ఎప్పుడు అడుగుతాను, నేను ఎప్పుడు కోరుకుంటాను. మా ఆర్యవైశ్యులు వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వ్యాపార పరంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు వచ్చినా, ఇంకే పరంగా ఇబ్బందులు వచ్చినా మనం కూడా ప్రభుత్వంలో ఉండాలి, అధికారంలో ఉండాలి, ప్రజానేతలుగా ఉండాలి. మరి ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచిన వాళ్ళు ఉండాలి. ఉంటేనే మనకి ఏదైనా సమస్యలు ఉంటే నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే కానీ ప్రభుత్వం చేత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక వే ఉంటుంది అనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. మా మహిళలకు కూడా నేను చెప్తూ ఉంటాను, అందరు కూడా చెప్తుంటాను. రాజకీయంగా మన వంతు మా దామాషా ప్రకారంగా మనం ఉండాలి అని అనుకునే దానిలో నేను మొదటి స్థానంలో ఉంటాను. ముఖ్యంగా 2009 తర్వాత మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదనేది కొంత బాధ. ఈసారి తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారే బహిరంగంగా చెప్పారు, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని. డెఫినెట్గా రాబోయే కాలంలో మంచి సముచిత స్థానం కలిగి మరి ఆనాడు ఒకసారి 14 మంది ఆర్యవైశ్యులకు టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్దే ఉంది. ఇవ్వలేదు, కొంత జాప్యం జరిగినా కూడా రాబోయే కాలంలో తప్పకుండా గుర్తించి మాలాంటి నాయకులకు రాబోయే కాలంలో ఇంకా కూడా చాలామంది ముందుకు రావాలి. మనం పనిచేసిన తర్వాత కొట్లాడే రైట్ మనకున్నది. ఫస్ట్ మనం బయటికి వద్దాం. బయటికి వచ్చి మనం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని మాట్లాడదాం. మనం ఉన్నటువంటి ఎక్కడున్నామో అక్కడి నుంచి మనము రాజకీయంగా ఎదగాలని అంటే బేస్ అయితే చేసుకోవాలి. ఆ బేస్ చేసుకొని కొట్లాడితే తప్పకుండా, ఇప్పుడు నాకు టికెట్ పోయింది, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది, డెడికేషన్గా పనిచేస్తే తప్పకుండా ఏదైనా వస్తుంది అనేది నా నమ్మకం. ఇది ప్రధానంగా అయితే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అయితే చెప్తున్నారు. ఎటవేళకు పార్టీలో పనిచేసిన వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తాం. తప్పకుండా అధికారం కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించేలా అటు అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.